శాంతి. నమస్తే. ఈరోజు మనం మనస్సుని నిలకడగా, శాంతిగా, స్థిరంగా, సంతోషంగా ఉంచుకోవటానికి గాను మరిన్ని టిప్స్ చూద్దాం. మనం ఉదయం లేస్తే శరీరానికి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నాం. శరీరాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాం. మనం ఎక్స్టర్నల్ అపీరెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. అంటే బయటికి మనం ఎలా కనపడాలి, బాగా కనపడాలి అని ఎక్స్టర్నల్ డెకరేషన్ మీద మనం ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నాం. మరి అదేవిధంగా మనం మనసును పరిశుభ్రంగా ఉంచుకుంటున్నామా? మనసును క్లీన్గా ఉంచుకుంటున్నామా? మనసుని మనం అలంకరించుకుంటున్నామా? ఎందుకంటే ఎప్పుడు వర్ణం కంటే గుణం గొప్పది, స్వరూపం కంటే స్వభావం గొప్పది. కస్తూరి వర్ణం పరంగా కృష్ణవర్ణంలో ఉంటుంది, అంటే నలుపు రంగులో ఉంటుంది. అయినా కస్తూరి సుగంధం ఎటువంటిదో అందరికీ తెలుసు కదా. ఎంతో పరిమళభరితం. ఆ పరిమళభరిత ఆ సుగంధమే కస్తూరికి ఎనలేని విలువను తెచ్చిపెట్టింది. అలాగే మనం బయటికి ఎంత రూపలావణ్యాలు కలిగి ఉన్నప్పటికీ మనస్సుని సుగుణాలతో సుభిక్షం చేసుకోకపోతే ఆంతరికంగా మనకి అశాంతి, దుఃఖమే రాజ్యం వెళ్తుంది. కాబట్టి మన మనస్సుని మంచి సుగుణాలు, ఈ సుగుణాలను ఎలా వస్తాయి అంటే వైరాగ్యం, అభ్యాసాల ద్వారా. వైరాగ్యం దేంతో రావాలి అంటే వ్యర్థమైన విషయాల పట్ల వైరాగ్యం రావాలి, సద్గుణాల అభ్యాసం కావాలి. ఉదాహరణకి మనసుతో అందరి గురించి మనం మంచిగా ఆలోచించటం, అందరి మేలు గురించి ఆలోచించటం, ఎదుటి వాళ్ళ పట్ల మన భావనలను శుభంగా ఉంచుకోవటం. ఈరోజు మనం బయటికి మంచిగా మాట్లాడతాం ఎదుటి వాళ్ళ గురించి. ఒక క్షణం ఆలోచిద్దాం, వాళ్ళ గురించి మనసులో కూడా మనం అదే శుభభావంతో ఉంటున్నామా? బయటికి మంచిగా మాట్లాడటం, మధురంగా మాట్లాడటం కంటే కూడా ఆంతరికంగా ఎదుటివారు ఎవరు ఎలా ఉన్నా వాళ్ళ పట్ల మనం శుభమైన చింతన కలిగి ఉండటం అనేది మన మనస్సును, శాంతిని సుస్థిరం చేస్తుంది. అలాగే మన మాట ఎలా ఉంది? మధురంగా, పరుషంగా లేకుండా ఉండటం. అలాగే మన మనసులో కపటత్వం లేకుండా ఉండటం, మాటల్లో కాఠిన్యం లేకుండా ఉండటం, ఎవ్వరికి దుఃఖాన్ని కలిగించకుండా శ్రద్ధ వహించటం. ఇటువంటి చిన్న చిన్న అంశాలను, విషయాలని మనం ఎంతగా శ్రద్ధ పెడతామో అంతగా మనం మానసికమైనటువంటి శాంతిని, సంతోషాన్ని నిజంగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. కాబట్టి ఈ రోజు నుంచి మనందరం కూడా ఇదేనండి మానసిక తపస్య, వాక్ తపస్య అంటారు కదా. వీటిని మనం మన దైనందిన జీవితంలో చిన్న చిన్న విషయాలే కానీ వీటిని శ్రద్ధతో సాధన చేయటం వల్ల శాంతి మన కంఠహారంగానే అవుతుంది. ఓం శాంతి.